హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన తెలుగు జోన్. ఈరోజు ఒక ఈజీ రెసిపీ ఎగ్ బుజ్జి మీతో షేర్ చేసుకుందాం అనేసి అని చెప్పి అనుకున్నాను. సో ఫస్ట్గా నేనైతే ఒక పెద్దది లేదా చిన్నది ఒక ఉల్లిపాయ తీసుకొని బాగా కట్ చేసుకున్నాను. అండ్ పచ్చిమిర్చి ఒక 4-5 తీసుకొని కట్ చేసుకున్నాను. అది మీ టేస్ట్కి తగ్గట్టు మీకు ఎన్ని పచ్చిమిర్చి కావాలో అన్ని కట్ చేసుకోండి. అండ్ నేను సింపుల్గా స్మాల్ది టమాటో తీసుకొని కట్ చేసుకున్నాను. చాలామంది టమాటో వేసుకోరు, బట్ నేను టమాటో ఫ్లేవర్ అయితే ఉండాలి అనేసి అని చెప్పి వేసుకుంటాను. అండ్ ఒక కడాయి తీసుకొని దాంట్లో జీలకర్ర ఆవాలు తీసుకొని బాగా వేయించాక ఫస్ట్ ఆనియన్స్ వేసాను. ఆనియన్స్ అనేది నేను పచ్చివాసన పోయేంత వరకు బాగా ఎంచుతాను, ఎందుకంటే నేను పచ్చిగా ఉన్న ఆనియన్స్ నేను ఇష్టపడను, నాకు నచ్చవు. సో నా టేస్ట్కి తగ్గట్టు నేను దాన్ని బాగా ఫ్రై చేసుకుంటాను. బ్రౌనిష్ కలర్లో వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకుంటాను. దీంట్లో మీరు కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ తీసుకొని కూడా యాడ్ చేస్తే అది తొందరగా ఫ్రై అయిపోతాయి, అంటే కలర్ చేంజ్ అయిపోతాయి. అండ్ నేను దాని తర్వాత పచ్చిమిర్చి అండ్ నేను కట్ చేసుకున్న టమాటోస్ రెండు కలిపి బాగా మిక్స్ చేస్తున్నాను. టమాటోస్ అనేది బాగా మగ్గిపోయేంత వరకు నేను మంచిగా ఫ్రై చేస్తాను, ఎందుకంటే ఆ టమాటో ఫ్లేవర్ అనేది నాకు బాగా ఇష్టం అనమాట. ఎందుకంటే రైస్లో కలుపుకున్న ఆరెల్స్ చపాతీలో తిన్న ఆ ఫ్లేవర్ మనకి తగులుతూ ఉంటే ఆ టేస్ట్ బాగుంటుంది. అండ్ టమాటోస్ని బాగా మంచిగా డీప్ ఫ్రై అయిపోయాక నేను అలా స్మాష్ చేస్తూ ఉంటాను, ఎందుకంటే ఆ ఫ్లేవర్ ఆనియన్స్తో మిక్స్ అయితే మంచి స్మెల్ వస్తుంది అనేసి అని చెప్పని. అండ్ లైట్గా పించ్ ఆఫ్ పసుపు యాడ్ చేస్తున్నాను. సో పసుపు అనేది ఏ కర్రీకైనా పక్కా యూస్ చేస్తాం కదా. అండ్ పసుపులో ఉన్న మంచిది పోషకాలు కూడా మీకు తెలియనిది ఏం కాదు. అండ్ నేను 4 ఎగ్స్ తీసుకున్నాను, మీకైతే మీకు తగినన్ని ఎగ్స్ తీసుకొని తీసుకోవచ్చు. సో దానికంటే ముందు ఫస్ట్ నేను కారపొడి, ధనియాల పొడి అండ్ కొంచెం గరం మసాలా వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నాను. మీ వరకు అయితే కొంచెం గరం మసాలా కూడా అవాయిడ్ చేయొచ్చు, కారపొడి ధనియాల పొడి వేసుకోవచ్చు, బట్ నేను ఫ్లేవర్ కోసం గరం మసాలా కూడా యాడ్ చేస్తున్నాను. పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. అండ్ కొంతమంది వచ్చేసి ఎగ్స్ వేసాక ఇవి కలిపి మిక్స్ చేస్తారు, బట్ నేను ఆ పచ్చివాసన పోయేంత వరకు ఫస్ట్ వేయించి తర్వాత నేను ఎగ్స్ అనేది యాడ్ చేస్తాను. ఇది నా ఫ్లేవర్కి తగినట్టుగా యాడ్ చేస్తాను, ఎందుకంటే మనకు తినేటప్పుడు ఎగ్ ఫ్లేవర్ అనేది తగులుతూ ఉంటే ఆ టేస్ట్ బాగుంటుంది, ఈ గరం మసాలా కారపొడి వాసన తగులుకునే బదులు. సో దీన్ని ఎగ్ బుజ్జి కాబట్టి బాగా స్మాల్ పీసెస్ అయ్యేంత వరకు బాగా మిక్స్ చేసుకుంటాను. నార్మల్గా ఈ ఎగ్ బుజ్జి రైస్లోకి కానీ, దోశలోకి కానీ, చపాతీలోకి కానీ, లేకపోతే పరోటాలోకి కానీ చాలా బాగా ఈజీగా తినచ్చు. అండ్ ఎప్పుడన్నా అన్నం మిగిలిపోయినప్పుడు దీంట్లోనే వేసుకొని ఆ రైస్ని ఎగ్ ఫ్రైడ్ రైస్ కూడా చేసుకోవచ్చు. అండ్ మనకి ఎప్పుడైనా ఇంట్లో నచ్చని కూర కానీ, లేకపోతే ఓన్లీ పప్పు ఆర్ సాంబార్ ఉన్నప్పుడు దానికి కాంబినేషన్గా చేసుకోవాలన్నా కూడా ఎగ్ ఫ్రై బాగుంటుంది. అండ్ మూత తీసిన వెంటనే నేను వేసిన మసాలాల వల్ల మంచి స్మెల్ వస్తుంది. సో ఫస్ట్ టేస్ట్ చూసుకొని మీకు సరిపోయే అంత సాల్ట్ ఆర్ మసాలాలు వేసుకోండి. నాకైతే కొంచెం సాల్ట్ తక్కువ అనిపించింది, మళ్ళీ లిటిల్ బిట్ యాడ్ చేయాలి. అండ్ నేను ఇలాగ స్మాష్ చేసుకుంటాను, ఎందుకంటే ఎగ్స్ అనేవి బాగా బుజ్జిలాగా అన్నీ చిన్న చిన్నగా అయిపోవాలి, అంటే ఎలాగంటే కీమాలాగా అన్నీ మెత్త మెత్తగా అయిపోయాలి. సో ఏ కర్రీ అయినా కూడా మనం కొత్తిమీర వేయకుండానే ఆ ఫ్లేవర్కి ఫినిష్ అవ్వదు. సో ఇది ఫైనల్ లుక్. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నా రెసిపీ.